అందరూ పెళ్ళయిన తర్వాత జీవితం చాలా సంతోషంగా ఉండాలని, ఆనందంగా గడపాలని ఎవరైనా కోరుకుంటారు. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. అందులోని ఆడవాళ్ళైతే చాలా కలలే ఉంటాయి పెళ్లి మీద. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుంది ఏంటి అని. ఈరోజు మనం చాలామంది అడిగే ఇంపార్టెంట్ రాశి గురించి మాట్లాడదాం. ఈ రాశి తులారాశి. తులారాశి వారికి ఏ రాశులతో పెళ్ళైతే వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎవరితో కలిసి ఉంటే ప్రేమ, పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఈ తులారాశి వారు చాలా బ్యాలెన్స్డ్ మైండ్ తో ఉంటారు. ఇలా ఆలోచన చాలా చక్కగా ఉంటుంది. ఆలోచించి మాట్లాడే వ్యక్తులు వీళ్ళు. ప్రేమతో అందంగా మాట్లాడే స్వభావంతో ఉంటారు వీళ్ళు. అర్థం చేసుకోవడం, రొమాంటిక్ నేచర్ వీళ్ళ ప్రత్యేకత. ఈ తులారాశి మిథున రాశి వారికి మంచి జోడీ అని చెప్పొచ్చు. ఇద్దరు ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు ఫ్రీడమ్గా ఉంటారు. ఈ జంట మధ్య ఎలాంటి బోరు అనిపించదు. చాలా చక్కగా సంతోషంగా ఉంటారు. ఈ తులారాశికి రెండో రాశి కుంభరాశి. ఈ తులారాశి కుంభరాశి వారు చాలా చక్కగా ఆలోచిస్తారు. ఈ రాశుల వారికి ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ వివాహ జీవితం చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మూడవ రాశి తులారాశితో ధనుస్సు రాశి వారు కూడా ఒకరి మాటకి ఒకరు గౌరవిస్తూ ఈ రెండు రాశుల వారు లైఫ్ని చాలా ఆనందంగా గడుపుతారు. ఈ తులారాశిలో చిత్త, స్వాతి, విశాఖ ఈ 3 నక్షత్రాల్లో మీ నక్షత్రం ఏంటన్నది కామెంట్లో తెలియజేయండి. ఈ రాశుల వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు వివాహానికి కారకుడైన గురువు ఎలా ఉన్నాడో చూడాలి. జాతక చక్రంలో లగ్నం కూడా అతి ముఖ్యంగా చూడాలి. లగ్నం, గురువు, దగ్ధ రాశులు చూడాలి. రవి, కుజ, శనులు కూడా జాతక చక్రంలో ఎలా ఉన్నాయో చూసి ఆ వివాహం చేసుకుంటే చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది.